ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జైనామ సంవత్సరం పుష్యమాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు. ఈరోజు పుష్యశుద్ధ తదియ పునఃప్రయత్నాలకి పనికి వస్తుంది. అలాగే సామాన్య కార్యక్రమాలకు కూడా సహకరిస్తుంది. వారం సోమవారం లేదా బుధవారం. ఈరోజు చేపట్టేటువంటి విష్ణు సహస్రనామ పారాయణ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు బుధుడు ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని పోగొడుతుంది. ముఖ్యంగా బుధ దశ నడుస్తున్నటువంటి వారు లేదా బుధ అంతర్దశ నడుస్తున్నటువంటి వారికి ఈ బుధుడు ప్రతికూలంగా ఉన్నట్లయితే ఈ ప్రక్రియ బాగా ఉపయోగపడుతుంది. ఇక నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రవి యొక్క స్థితి ధనుస్సు క్షేత్ర స్థితి, మిత్రక్షేత్ర స్థితి కాబట్టి ఇది అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత శుభుడైనప్పుడు చక్కటి అధికారాన్ని కలిగించడంలో సమర్థత కలిగి ఉంది. ఇక గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే శని కుజుల పరివర్తన యోగం, అలాగే గురువు యొక్క ఉచ్చస్థితి ఈరోజు ఉన్నటువంటి వారికి దశ అంతర్దశల్లో ఆధిపత్యత శుభులైనప్పుడు చక్కటి అభివృద్ధిని కలిగించడంలో సమర్థత కలిగి ఉన్నాయి. ఇక 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార వ్యవహారాల్లో ఏర్పడినటువంటి పొరపాట్లను సవరించుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి ఆశలు చిగురింపచేసేటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కూడా ప్రోత్సాహం లభిస్తుంది. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. బాధ్యతలు పెరిగినప్పటికీ అనుకూల వాతావరణం కలిగి ఉంటారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో అనిశ్చితి తొలగిపోతుంది. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆగిపోయినటువంటి పనులు తిరిగి ఊపందుకుంటాయి. ఈ సాయంత్రం ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి గణపతి ఉపనిషత్తు పఠనాన్ని పఠించడం ద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. గ్రహ ప్రతికూలత దూరం అవుతుంది. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి, అనుకూలిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా చోటు చేసుకుంటే వ్యాపార ప్రతిబంధకాల్ని ధైర్యంతో ఎదుర్కోగలుగుతారు. శ్రమ అధికంగా ఉంటుంది. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. పిల్లల విషయంలో సమస్యలు తలెత్తేటువంటి సంఘటనలు లేకపోలేదు. గృహ విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం క్షేమదాయకం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక పురోగవృద్ధిని వేగవంతంగా సాధించగలుగుతారు. ఈ సాయంత్రం ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మీదేవిని శ్రీ సూక్త విధానంతో అభిషేకాది కార్యక్రమాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక అభివృద్ధి వేగవంతమవుతుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు, ప్రయాణాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక విషయాలు ఆకస్మికంగా యోగిస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ సంబంధిత వ్యవహారాలు చిరు సమస్యలు తలెత్తుతాయి. సమస్యలు జటిలమయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. గృహ సంబంధిత విషయాల్లో కూడా సమస్యలు కొనసాగుతాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అష్టమ కుజ చంద్రుల ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత తగ్గుతుంది. ఈ సాయంత్రం ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి విష్ణు సహస్రనామాన్ని పఠించడం ద్వారా చంద్రకుజుల ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలతని, ప్రమాదాలని దూరం చేసుకోగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే కార్యక్రమ నిర్వహణలో వేగవంతమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ప్రతిబంధకాలని ఎదుర్కోగలుగుతారు.
శత్రు భీతి పోతుంది, సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి, స్థిరాస్తి విషయాల్లో అనుకూలతని సాధించగలుగుతారు, మానసిక రుగ్మతల్ని ఎదుర్కొనేటువంటి ధైర్యం లభిస్తుంది, గృహ సంహిత కార్యక్రమాల్లో అనుకూలతని సాధించగలుగుతారు, ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి, ఖర్చులను నియంత్రించేటువంటి ప్రణాళికలు రూపొందించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది, అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా జన్మ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత, ఆరోగ్య ప్రతికూలత దూరమవుతాయి. ఈ సాయంత్రం ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి తెల్లటి పుష్పాలతో పూజించినట్లయితే విఘ్నాల్ని దూరం చేసుకుని విజయాలను దగ్గర చేసుకోగలుగుతారు. వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది, శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు, స్థిరాస్తి నిర్ణయాలు వేగవంతంగా తీసుకోగలుగుతారు, ఆర్థికపరమైనటువంటి అనుకూలత ఏర్పడుతుంది, కుటుంబ సఖ్యత కొనసాగుతుంది, వ్యాపార నిర్ణయాల్ని వేగవంతంగా అమలుపరచగలుగుతారు, కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది, ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాల్ని కలిగిస్తుంది, అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మానసిక ఉల్లాసం పెరుగుతుంది, విజయాలు దగ్గరవుతాయి. ఈ సాయంత్రం ఈ రాశి వారు బిల్వపత్రితో కూడినటువంటి పూజలు ఈశ్వరునికి సమర్పించడం ద్వారా ఆర్థిక నిర్ణయాలు వేగవంతంగా తీసుకోగలుగుతారు, అభివృద్ధి వేగవంతంగా చోటు చేసుకుంటుంది, ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం కలిగి ఉంటారు, చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు, వాహన సౌఖ్యం కొనసాగుతుంది, విద్యాబలం చేకూరుతుంది, నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు, వేగవంతమైన నిర్ణయాలు తద్వారా విజయాలు సిద్ధిస్తాయి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, అనుకూల పరిస్థితులు వేగవంతంగా దగ్గరవుతాయి, అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వేగవంతమైన నిర్ణయాలు తద్వారా విజయాలు దగ్గరవుతాయి. ఈ సాయంత్రం ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు, శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి, స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి, వ్యయం ఎక్కువగా ఉంటుంది, విలువైన వస్తువుల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి, నూతన బాధ్యతలు పెరుగుతాయి, వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం, ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది, కార్యక్రమ నిర్వహణలో బాధ్యతలు పెరుగుతాయి, శత్రుభీతి పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేసేటువంటి శక్తి సామర్థ్యాలను పెంపొందింపచేస్తుంది, అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది, గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ఈ రాశి వారు ఈ సాయంత్రం ఈశ్వరుడికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు మనోధైర్యాన్ని పెంచుతుంది, గ్రహ అతి ప్రతికూలత దూరం అవుతుంది, తద్వారా విజయాలు దగ్గరవుతాయి, ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు, మానసిక ధైర్యం కలిగి ఉంటారు, చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అవగాహన ఏర్పడుతుంది, నూతన బాధ్యతలు పెరుగుతాయి, అయినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు, విదేశీ వ్యవహారాల్లో సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి, ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి, నూతన ఒప్పందాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు, వ్యాపార అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు, అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహావిష్ణువుని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఈ సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణ మీకు బాగా ఉపయోగపడుతుంది, ఆర్థిక అనిశ్చితిని దూరం చేస్తుంది, విదేశీ లావాదేవీలు ప్రయాణాలు సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార ప్రయోజనాలని సాధించగలుగుతారు, సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి, స్థిరాస్తి విషయాల్లో ప్రతికూల పరిస్థితులు విస్మయాన్ని కలిగిస్తాయి,
వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. పిల్లల విషయంలో జాగ్రత్తలు వహించాలి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో పొరపాట్లు దొరికేటువంటి సంఘటనలు లేకపోలేదు. దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు ఆహ్వానిస్తారు కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో ప్రతిబంధకాల్ని ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. అవమానకర సంఘటనని ఎదుర్కోగలుగుతారు. ఈ సాయంత్రం ఈ రాశివారు అమ్మవారికి చేసేటువంటి కుంకుమాది అర్చనాది కార్యక్రమాలు మానసిక స్థైర్యాన్ని పెంచి మనోబలాన్ని పెంచుతుంది. తద్వారా విజయాలు సిద్ధిస్తాయి. అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు సిద్ధిస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. బలమైనటువంటి మిత్రుల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. మాతృ సంబంధిత విషయాల్లో ఆనందకర వాతావరణం కొనసాగుతుంది. గృహ విషయాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రతికూలత తగ్గుతుంది. ఆరోగ్య వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. వ్యాపార ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో వేగవంతమైన పరిణామాలు ఆర్థిక అభివృద్ధికి దోహదపడతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి సంకోచాలు వీడిపోతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. సఖ్యతకే చేపట్టేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాలక్ష్మి. ఈరోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆనందకర పరిస్థితుల్ని గృహంలో ఆహ్వానించగలుగుతారు. ఈ రాశివారు ఈ సాయంత్రం శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి ఆధ్యాత్మిక పూజలు ఆర్థిక బలానికి దోహదపడుతుంది. వేగవంతమైన నిర్ణయాలు, తద్వారా విజయాలు దగ్గరవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య ప్రతికూలత తగ్గుతుంది. ఆనందకర వాతావరణం గృహంలో కొనసాగుతుంది. నూతన కార్యక్రమాల్ని ప్రారంభించగలుగుతారు. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. శత్రువులు మిత్రులవుతారు. ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సంతోష వార్తలు కొనసాగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ధైర్య సాహసాలకే ఉపకరిస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈరోజు ఈ రాశివారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఈ సాయంత్రం ఈ రాశివారు మహాగణపతికి చేసేటువంటి హోమాది కార్యక్రమాలు ఉత్తమ ప్రయోజనాల్ని కలిగిస్తుంది. ఆనందకర సంఘటనల్ని ఆహ్వానిస్తుంది. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేద అంశంలో అనారోగ్య సమస్యలకు ఆయుర్వేద పరిష్కార మార్గాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన పొట్ట మీద ఏర్పడేటువంటి చారలు తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో ఉన్న మార్గాల గురించి తెలుసుకుందాం. మామూలుగా ఏంటంటే ఎప్పుడు చర్మం కనుక ఒక స్థితిలో అలాగే ఉన్నట్టయితే ఎటువంటి చారలు అవి ఏమి ఏర్పడవు. ఎప్పుడైతే చర్మం సాగుతుందో ఆ సాగినప్పుడు ఆ పైన ఉండేటువంటి చర్మపు పొరలు కొన్ని విడి చారలాగా ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా ఇటువంటిది ఎప్పుడు జరుగుతుందంటే శరీరం బరువు పెరిగినప్పుడు ఈ చర్మం మీద చారలు, ముఖ్యంగా ఎక్కడంటే పొట్ట మీద కానివ్వండి, తొడల పక్కన కానివ్వండి, పిరుదుల మీద కానీ ఇలాంటి చారలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే మామూలుగా ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ 14-15 సంవత్సరాల వయసుకు వచ్చినప్పుడు వాళ్ళ శరీరంలో కొంత కొవ్వు శాతం అది పెరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు కూడా ఈ చర్మం సాగి అక్కడ వాళ్ళకి ఈ మార్క్స్, స్ట్రెచ్ మార్క్స్ అంటూ ఉంటాం.
ఈ చారలు లాంటివి ఏర్పడుతూ ఉంటాయి. అంతకంటే కూడా ఎక్కువగా గర్భిణీ స్త్రీలు ప్రసవించిన తర్వాత వాళ్ళ పొట్ట మీద ఇలాంటి చారలు ఏర్పడడం అనేటువంటిది సాధారణంగా చూస్తూ ఉంటాం. అయితే ఈ చారలు ఏర్పడడానికి చాలా వరకు కూడా ఏంటంటే వంశపారంపర్యంగా ఉండటం అనేటువంటిది ఒక కారణం అవుతూ ఉంటుంది. ఇలాంటి సమస్య ఉన్నప్పుడు ఏంటంటే ముందుగా రెగ్యులర్గా కూడా రోజు స్నానానికి ముందు కొద్దిగా ఆముదాన్ని కనుక రోజు మసాజ్ చేసుకుంటున్నట్టయితే ఈ సమస్య ఎక్కువగా రాకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇప్పటికే చారలు ఏర్పడి ఉన్నట్టయితే కనుక ఆ చారల సమస్యను తగ్గించుకోవడానికి కొన్ని ఆయుర్వేద మూలికలు సహాయపడతాయి. వాటిలో మనం మొట్టమొదటి చెప్పుకోవాల్సినటువంటి మూలిక ఏంటంటే వేప ఆకులు. ఈ వేప ఆకులు చర్మం మీద ఏర్పడినటువంటి చారలు తగ్గడానికి బాగా సహాయపడతాయి. అంటే చర్మం మీద చార ఏర్పడడం అంటే ఏంటంటే చర్మానికి కొన్ని లేయర్స్ ఉంటాయి. ఆ పొరలలో ఉండేటువంటి ఒక పై పొర విడిపోతుంది అనమాట. ఆ విడిపోయినటువంటి పొర ఒక చారలాగా కనపడటం అనేటువంటిది మనకు జరుగుతూ ఉంటుంది. ఆ చార మీద ఉండేటువంటి చర్మాన్ని కొంచెం దగ్గరికి తీసుకొచ్చి విడిగా ఒక చారలా కనిపించకుండా ఉండేలా చేయడానికి వేపాకులు సహాయపడతాయి. లేత వేప ఆకులను తీసుకొచ్చి ముద్దగా నూరి విడిగా పెట్టుంచుకోవాలి. అలాగే ఇందులో వేయాల్సినటువంటి తర్వాత మూలిక ఏంటంటే తులసి ఆకులు. తులసి కూడా చర్మానికి ఒక చక్కటి టానిక్ లాగా ఉపయోగపడి చారలాగా ఉండేటువంటి ఆ చర్మాన్ని దగ్గరగా వచ్చి నార్మల్గా అయ్యేలాగా చేయడానికి సహాయపడుతుంది. తులసి ఆకులను కూడా తీసుకొచ్చి, అంటే ఇవన్నిటికి ఏమి పెద్దగా కొలతలు అవసరం లేదు, అన్ని ఆకులు కొంచెం సమభాగాలుగా తీసుకోండి. తులసి ఆకులను కూడా కొంచెం ముద్దలాగా నూరి ఆ పేస్ట్ను కూడా విడిగా పెట్టించుకోండి. ఈ వ్యవస్థని చక్కపరచాలి. ఇదే కలిపురుషుని యొక్క ఉద్ధతికి కారణం. అర్థము కామము రెండు ధర్మము నుంచి ముడి విడిపోతాయి. ఇప్పుడు దీని కారణం చేత ఉపద్రవం వస్తుంది. ఈ ఉపద్రవము యొక్క పేరే రోగము. రోగమన్న పేరొచ్చి లోకంలో జనులు బాధలు పడ్డం ప్రారంభం చేస్తారు. ఇప్పుడు రోగాది తాపత్రయములు కలుగగా ప్రమాదములు సంభవిస్తూ ఉంటాయి. ప్రమాదము అన్న మాటకి శాస్త్రంలో అర్థం ఏమిటో తెలుసా అండి? మీకు ఏ ఏ విభూతులు ఉన్నాయని మీరు సంతోషించగలరో, ఏ విభూతుల చేత మీకు ఒక గొప్ప గుర్తింపు ఉన్నదని మీరు అనుకుంటున్నారో, నేను తెల్లగా ఉంటాను, నేను పొడుగ్గా ఉంటాను, లేకపోతే నాకు ఇంత డబ్బు ఉంది, నన్ను చూడగానే లోకంలో ఇలా మర్యాద చేస్తారని మీరు అనుకుంటున్నారో, అవి ఏవి ఒక ఘటన జరుగుతున్నప్పుడు తప్పించలేకుండా మీ బుద్ధి మిమ్మల్ని రక్షించలేని దయనీయ స్థితికి దిగజారి ఘటన జరిగితే ప్రమాదమని పేరు. ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, నేను మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోతుండగా స్కిడ్ అయిపోయినప్పుడు నా చెక్ బుక్, నా ఎల్ఐసి పాలసీ, నా ఇంట్లో పుస్తకాలు, నేను చదువుకున్న క్వాలిఫికేషను, లేకపోతే నా పొడుగు, నా వెడల్పు, నా బరువు, నా పంచె, నా ఉత్తరీయం నన్ను రక్షించు. ఆ మోటార్ సైకిల్ స్కిడ్ అయిపోయిన తర్వాత నేను పడిపోయేటప్పుడు ఓ ఇసకొప్పు కుప్ప మీద పడిపోయేటట్టుగా జారిపోయేటట్టు, అక్కడే జారిపోయేటట్టు, అక్కడే పడిపోయేటట్టు, పడిపోవడము జరగాలి, ప్రమాదము జరగకుండా చూడాలంటే ఒక్కడే చెయ్యగలడు, వాడే ఈశ్వరుడు. అందుకే ప్రమాదమును నివారించగలిగిన వాడెవరు? పరమేశ్వరుడు ఒక్కడే. ప్రమాదము నీ బుద్ధికి ఎరిగి జరిగినది కాదు, అందుకే దాన్ని తప్పించలేవు. నీ బుద్ధి చేత తప్పించుకోవడానికి వీలు లేనిదైనటువంటి ప్రమాదమును తప్పించుకోలేరు. అటువంటి ఉపద్రవములు ఎన్నో వస్తాయి. దానివల్ల ఏమవుతుందంటే వారు భోగమును అనుభవించలేరు. వారికి శ్రీ భూ దేవుల అనుగ్రహము అందదు నా అనుజ్ఞ లేక. మీరు అందుకే చూడండి, భూమికి పండించడం లక్షణం. ఆ కాలమునకు యోగ్యంగా ఉంది, బోలెడంత పంట పండింది. అబ్బా ఎంత పంటో అనుకున్నాడు. అలిమిమాలిన వర్షం పడింది. పంట కోతలకు వచ్చే వేళకి నోటికొచ్చింది లేదు. మధ్యలో శ్రీనివాసుడు ఉండి, శ్రీ మహావిష్ణువు ఉండి, ఇటు శ్రీదేవి భూదేవి ఉంటారు. గుర్తేమిటంటే, భూమి పండించిన ఆయన అనుగ్రహమే. పండించిన భూమి మీకు అనుభవంగా, లక్ష్మిగా, లక్ష్మగా అనుభవంలోకి వచ్చిన ఆయన అనుగ్రహమే. ఒకనాడు ఉన్న భక్తి ఒకనాడు పతనమైతే, ఇలా చూసి అనుగ్రహించన్నవాడే ఇలా చూసి ఇలా అంటాడు. ధర్మమును వదిలిపెట్టేసిన లోకానికి భోగమును అనుగ్రహించవద్దు అంటే అందదు. ద్రాపే అంధస్సస్పతే దరిద్రం నీలలోహిత
ఏషాం పురుషాణామాభిర్మో రోమో ఏషాం కించనా మమత అని యజుర్వేదం నమస్కారం చేస్తుంది ఈశ్వరుడికి. దాన్ని తొలగించగలిగిన వాడు ఈశ్వరుడు ఒక్కడే. కాబట్టి మహానుభావుడైనటువంటి పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని కోరకుండా మా వలన అన్నీ జరిగిపోతాయి అనుకున్నాం అనుకోండి, ఉపద్రవం మనకు కారణమవుతుంది. అందుకే కాశీపట్టణంలో అన్నపూర్ణ అంత గొప్ప స్వరూపం. కాశీపట్టణంలో అన్నపూర్ణని అంత ప్రఖ్యాతి దేనికో తెలుసా అండి? మీరు ఆనకట్ట కట్టగలరు, నీరు నిల్వ చేయగలరు, మీరు ఆనకట్టలో నీరు తెచ్చి పొలానికి వదలగలరు, పొలంలో పంట పండించగలరు. కానీ పండిన పంట మీ నోటిలోకి వచ్చి మీరు పంట మీరుగా మారిపోవాలంటే, అంటే నేను అన్నం తింటే అన్నం నేనుగా మారిపోతాను. అన్నం నేనుగా మారిపోయే ప్రక్రియ జరగాలంటే అన్నపూర్ణ అనుగ్రహం ఉండాలి. లేనినాడు అక్కడే ఉన్న పంట మీరుగా మారలేరు. ఆకలి కేకలతో ప్రజలు పడిపోతుంటారు, ధాన్యాగారాల్లో ధాన్యంగా ఉండిపోతుంటారు. ఈ అసమతౌల్యము నశించిపోవాలి అంటే అన్నపూర్ణమ్మ అనుగ్రహం కావాలి. ఆవిడ అనుగ్రహం కోసమే భగవతి ప్రార్థన, భగవంతుని ప్రార్థన లోకంలో వచ్చాయి. కాబట్టి ఇవాళ లోకంలో ఉండేటటువంటి అవ్యవస్థ ఏమిటో తెలుసా? ధర్మబద్ధమైన అర్ధసముపార్జన లేని కారణం చేత, ధర్మబద్ధమైన కోరిక కోరేవాడు లేని కారణం చేత, ధర్మమునందు అనురక్తి లేని కారణం చేత వివిధ తాపత్రయములు పైకొస్తాయి. ఈ తాపత్రయాలలో మళ్ళీ ఏం చేస్తారో తెలుసా జనులు? అప్పుడు వాడికి జ్ఞాపకం వస్తుంది, నన్ను రక్షించేవాడు లేడు, ఈశ్వరుడు ఎందుకండి అన్నాడు. ఏమంటే శ్రీశైలం వస్తారా ఒక్కసారి? అంత ఖాళీ ఎక్కడండి? ఒక్కసారి వెంకటాచలం వస్తారేంటి? అంత ఖాళీ ఎక్కడండి? మార్నింగ్ వాక్ పేరు చెప్పి బూట్లు తొడుక్కుని తెల్లవారకట్ట స్వెక్టర్ వేసుకుని మంకీ క్యాప్ పెట్టుకుని ప్రతిరోజు అదే పనిగా 12 కిలోమీటర్లు తిరుగుతాడు. జన్మాంతరంలో ఒక్కసారి 7 కొండలు మాత్రం నడిచెక్కలేదు. ఏమనుకోవాలి? రోజూ నడవడం నేను తప్పన్నాను, 7 కొండలు ఒక్కసారి ఎక్కపోవడం మాత్రం ద్రోహం అంటాను. నీకు ఈశ్వరుడు ఇచ్చిన శరీరానికి నువ్వు ద్రోహం చేసుకుంటున్నావు. ఇప్పుడు అట్లాంటి తాపత్రయములు కలుగుతాయి. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పడ్డాడు, ఒక్కసారి నొప్పి వచ్చింది, గుండె నొప్పి. ఎక్కడుండాలి మృత్యువు? వదిలిన ఊపిరి తీయకపోయినా, తీసిన ఊపిరి వదలకపోయినా మృత్యువే. ఎక్కడో పడ్డాడు, వెళ్ళి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో. ఇప్పుడు ఎవరు రక్షిస్తాడు? ఇప్పుడు అన్నాడు, నేనంటూ బయటికి వస్తే వెంటనే నీ కొండకే వస్తాను. అప్పుడు ఈశ్వరుడు ఏం చేయాలి? మరి చేసిన పాపం ఏం చేయాలి? ఆయన అన్నాడు లక్ష్మీదేవితో, రోగాది తాపత్రయములు కలుగగా వెరచి పలు విధముల నన్ను పేర్కొనుచు మొరలు పెట్టునప్పుడు, అప్పుడు ముడుపులు కడతారు, గోవిందా అంటారు, 7 కొండలవాడ నువ్వే రక్షించాలంటారు, నిలువు దోపిడీ ఇచ్చేస్తానంటారు, నీకు తీసుకొచ్చి కట్టలు పారేస్తాం హుండీలో అంటారు. ఇన్ని మాటలంటే నేనేం చెయ్యాలి? వాడి పాపం చూసి చంపేయినా, వాడి ఆర్తి చూసి బతికించనా? కలియుగంలో అడగకపోయినా వచ్చి ఎందుకు కూర్చున్నానో తెలుసా లక్ష్మి? వాడు ఆ కలి ఉద్ధతి చేత ఇన్ని పాపాలు చేసి తనని రక్షించేవాడు లేని దైన్య స్థితిలో పడి నా పేరు చెప్పి మొరలు పెడితే వాణ్ణి విడిచిపెట్టి వైకుంఠంలో కూర్చోలేను, అంత కృతజ్ఞుడైనా. అప్పుడేం చేస్తానో తెలుసా? వాడికి మళ్ళీ ధర్మమునందు అనురక్తి కలగడం కోసమని వాడి పాపాన్ని ద్రవ్యం మీదకి ఆకర్షణ చేస్తాను, ప్రతి వాడిలో బుద్ధి పుట్టిస్తాను, హుండీలో ఇంత వేస్తానంటూ ఉంటాడు. అందుకే వెంకటాచలంలో ఎన్నో హుండీలు పెట్టక్కర్లేదు, ఒక్క హుండీ పెట్టినా చాలా, అందరూ క్యూ కట్టి మరీ వేసేస్తారు. ఎందుకు వేసేస్తారు అంటే పాపము ద్రవ్యముగా మారుస్తుంటాను ఆ హుండీ స్థానం దగ్గర. ప్రజల దుష్కర్మములు వారి ద్రవ్యంబుపై ఆవాహనంబు చేసి తత్పాపరూపమైనట్టి ధనము కొండపైకి రప్పించి నిస్పృహుండనగుచు, ఆ డబ్బు చూసి పొంగిపోతాననుకుంటున్నావా? హుండీలు విప్పి పరకామణి లెక్క పెడుతుంటే నేను సంతోషిస్తాననుకుంటున్నావా? నాకు గుండెల్లో చెయ్యి పెట్టి కెలికినట్టుంటుంది లక్ష్మి. లోకం ధర్మాన్ని విడిచిపెట్టి తిరిగి ముడుపులు కట్టి తెచ్చి నాకు వేసిన పాపం, ఆ పాపపు ద్రవ్యాన్ని చూసి బాధ పెడతాను. కానీ అంత డబ్బు, అంత పాపపు డబ్బు ఏం చెయ్యాలని ఆలోచించి అజ్ఞులైన జనులకి పింతున చలమతిని, పావలా కాసు నేను ముట్టుకోన డబ్బు నేను తినను. చాలామంది అనుకుంటారు అదంతా వెంకటరమణుడిది అనుకుంటారు. 5 పైసలు ముట్టుకోనని చెప్పాడు ఆయన వెంకటాచల మహాత్మ్యంలో. నేను తీసుకోన డబ్బు. అదంతా ఏం చేస్తానో తెలుసా?
అన్నదానమని, వస్త్రదానమని, కళ్యాణోత్సవాలని, ఏదో ప్రజలకి వివాహాలు చేయిస్తున్నామని రకరకాల పేర్లతో మళ్ళీ ఆ డబ్బు అమాయకులైన వాళ్ళకి ఇచ్చేస్తాను. నేనేవి అందులో నయా పైసా పుచ్చుకోను. నేను పుచ్చుకునే డబ్బు కొంతుంది. ఎవరి డబ్బు పుచ్చుకుంటానో తెలుసా? ఇలను పుణ్యాత్ములైనట్టి వారు, కొంతమంది పుణ్యాత్ములు ఉంటారు. వాళ్ళు ఎందుకు వస్తారో తెలుసా? కొండకి వాళ్ళు నాకు ఈ కోరికుంది ఈశ్వర అని రారు. వాళ్ళు నన్ను చూడకుండా ఉండలేక వస్తారు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. భక్తుడు పరమ ధార్మికంగా తనకున్న 2 ఎకరాలతో బతుకుతున్నవాడున్నాడే, వాడు తెచ్చిన హుండీలో వేసిన పావలా కాసు వెతుక్కు వెతుక్కు తీసుకుంటా లక్ష్మి. ఈ చారలు కొంచెం తగ్గాలంటే కనుక బరువు పెరిగినటువంటి వాళ్ళు బరువు తగ్గడానికి కొంత ప్రయత్నం చేస్తూ ఉండాలి. అలా బరువు తగ్గడం కోసం అని చెప్పి నిత్యం వ్యాయామం చేయడం అనేటువంటిది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అంటే అధికంగా ఉన్నటువంటి కొవ్వు కనుక తగ్గినట్టయితే చర్మం మళ్ళీ కుంచుకుని దగ్గరకు వచ్చి చారలు కనపడకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనం ఇందాక తయారు చేసుకున్నటువంటి ఆయుర్వేద ఔషధంలో మనం తర్వాత వేసుకోవాల్సినటువంటి మూలిక ఏంటంటే కలబంద గుజ్జు. ఈ కలబందకి చర్మాన్ని చక్కగా, అంటే సాగిపోయినటువంటి చర్మాన్ని దగ్గరగా తీసుకొచ్చేటువంటి గుణం చాలా బాగా ఉంటుంది. అలాగే చారలాగా వచ్చినప్పుడు ఏంటంటే గులాబీ రంగు చారలు, తెల్లటి చారలు వస్తూ ఉంటాయి. అలా ఉండేటువంటి ఆ చర్మం మళ్ళీ మామూలుగా అవ్వడానికి కలబంద బాగా తోడ్పడుతుంది. కలబందని కోసి, అంటే ఆకును కోసి ఆ లోపల ఉండేటువంటి గుజ్జును కూడా మనం ఇందాక తీసుకున్నటువంటి వేప ఆకులు, తులసి ఆకుల గుజ్జుకి సమానంగా తీసుకోండి. ఇందులో ఆఖరిగా వేయవలసినటువంటి ద్రవ్యం మంజిష్ట. ఈ మంజిష్ట కూడా చర్మానికి చక్కటి టానిక్ లాగా ఉపయోగపడుతుంది. చర్మపు రంగు నార్మల్గా ఉండేలాగా చేసి, అంటే అదేదో తెల్ల చారలు, గులాబీ చారలు అని అనిపించకుండా నార్మల్గా చేయడానికి మంజిష్ట బాగా తోడ్పడుతుంది. మంజిష్టని చక్కగా చూర్ణంలాగా చేసేసుకోవాలి. ఈ చూర్ణాన్ని ఇందాక మనం తీసుకున్నటువంటి, అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క గుజ్జులాగా తీసుకున్నాం కదా, వాటితోటి సమానంగా ఉండేటట్టుగా కొంచెం చూర్ణాన్ని తీసుకోవాలి. ఈ మంజిష్ట, తర్వాత కలబంద, తులసి, వేప 4ంటిని బాగా కలిపేసి ఒక పేస్ట్ లాగా తయారు చేసి ఆ పేస్ట్ని ఎక్కడెక్కడ చారలు ఉన్నాయో వాటి మీద ఒక పూతలాగా వేసుకోవాలి. అలా పూతలాగా వేసుకుని ఒక అరగంట 40 నిమిషాల పాటు ఉంచి తర్వాత కడిగేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా రోజు చేస్తున్నట్టయితే కనుక ఈ పొట్ట మీద కానీ లేకపోతే పిరుదుల మీద కానీ ఏర్పడినటువంటి చారలు తగ్గిపోయి చర్మం మామూలుగా ఉంటుంది. మరికొన్ని అనారోగ్య సమస్యలు, వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన రత్నధారణ ప్రయోజనాలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్రరీత్యా నవగ్రహాలు దోషయుక్తమై ఉన్నటువంటి తరుణంలో గ్రహాల యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి గ్రహాలకు సంబంధించిన రత్నాలను ధారణ చేయాలని రత్నశాస్త్రంలో వర్ణించడం జరిగింది. అయితే ఒక్కొక్క రత్నాన్ని ఒక్కొక్క నెలలో ధారణ చేయటం ద్వారా ఆ గ్రహం యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని సులభంగా పొంది ఉద్యోగ వ్యాపారాలలో, ఆర్థిక వ్యవహారాలలో, విదేశీయానానికై చేసే ప్రయత్నాలలో చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. పచ్చను ధారణ చేయాలని భావించిన తరుణంలో పచ్చను మే నెలలో ధారణ చేసినట్లయితే బుధగ్రహం యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. అదేవిధంగా జూన్ నెలలో ముత్యాన్ని కానీ గోమేధికాన్ని కానీ ధారణ చేసినట్లయితే చంద్రుడి యొక్క అనుగ్రహాన్ని, రాహు యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. అదేవిధంగా జూలై నెలలో కెంపును, ఆగస్టు నెలలో గోమేధికాన్ని, సెప్టెంబర్ నెలలో నీలాన్ని, అక్టోబర్ నెలలో చంద్రకాంత మణిని ధారణ చేయటం ద్వారా కూడా వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. నవంబర్ నెలలో పుష్యరాగాన్ని ధారణ చేయటం ద్వారా గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. అదేవిధంగా డిసెంబర్ నెలలో వైఢూర్యాన్ని ధారణ చేసినట్లయితే సమస్త కేతుగ్రహ సంబంధమైన దోషాలను తొలగింపజేసుకుని కేతు యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. అలాగే రత్నధారణ ద్వారా మీరు చేసే వృత్తులలో అత్యుత్తమమైనటువంటి ఫలితాలను పొందవచ్చని కూడా రత్నశాస్త్రంలో వర్ణించడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగంలో విశేషంగా రాణించటానికి పచ్చను ధారణ చేసినట్లయితే చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. అలాగే ఉద్యోగంలో ఉన్నతిని పొందటానికి, ఉద్యోగంలో త్వరగా ప్రమోషన్లను పొందటానికి, ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రత్యేకంగా ప్రమోషన్లు ఆశించేవాళ్ళు జాతక చక్రంలో భాగ్యస్థానమైనటువంటి 9వ స్థానానికి ఆధిపత్యం వహించే గ్రహానికి సంబంధించిన రత్నాన్ని ధారణ చేయాలని రత్నశాస్త్రంలో వర్ణించడం జరిగింది.
అలాగే ఉపాధ్యాయులు ఎవరైనా సరే ఉపాధ్యాయ రంగంలో విశేషంగా రాణించడానికి కూడా పచ్చధారణ ఎంతగానో సహకరిస్తుంది. బ్యాంకు పరీక్షలలో విజయాలు సాధించటానికి, బ్యాంకింగ్ ఉద్యోగాలను పొందటానికి, ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, చార్టర్డ్ అకౌంటెంట్ రంగాలలో విశేషంగా రాణించటానికి కూడా పచ్చధారణ ఎంతగానో ఉపకరిస్తుందని, ఆ విధంగా పచ్చను ధారణ చేసినట్లయితే బుధుడి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొంది వృత్తులలో విశేషంగా రాణించవచ్చని రత్నశాస్త్రంలో వర్ణించడం జరిగింది. అలాగే వాహనాల క్రయ విక్రయాలు చేసే వాళ్ళు ఎవరైనా సరే వాహనాల క్రయ విక్రయాల పరంగా విశేషమైనటువంటి లాభాన్ని పొందటానికి శుక్రుడికి ప్రీతిపాత్రమైన వజ్రాన్ని ధారణ చేయాలి. అలాగే చలనచిత్ర రంగంలో, నాటక రంగంలో దర్శకులుగా, నిర్మాతలుగా, నటీనటులుగా విశేషంగా రాణించటానికి కూడా వజ్రధారణ ఎంతగానో సహకరిస్తుంది. నూనె, పెట్రోల్, డీజిల్ లాంటి వాటితో ముడిపడిన వ్యాపారాలు చేసే వాళ్ళు ఎవరైనా నీలాన్ని ధారణ చేసినట్లయితే ఆ రంగాలలో విశేషమైనటువంటి రీతిలో లాభాలను పొందటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే యంత్రాలకు సంబంధించిన వ్యాపారం చేసేవాళ్ళు, ఇనుముకు సంబంధించిన వ్యాపారం చేసేవాళ్ళు, విద్యుత్ శక్తికి సంబంధించిన వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా నీలధారణ చేసినట్లయితే శని యొక్క పరిపూర్ణమైన అనుకూలతను పొంది సర్వకార్యాలలో జయాన్ని పొందటంతో పాటుగా మీరు చేస్తున్నటువంటి వృత్తులలో విశేషమైనటువంటి లాభాలను పొందటానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. రాజకీయ రంగంలో నాయకత్వ స్థితిలో ఉండాలని భావించేవాళ్ళు, చట్టసభల్లో స్థానం కావాలని కోరుకునేవాళ్ళు తప్పనిసరిగా గోమేధికాన్ని ధారణ చేసినట్లయితే అత్యుత్తమమైన ఫలితాలను పొందవచ్చు. అలాగే రాజకీయ రంగంలో రాణించడానికి గోమేధికంతో పాటుగా జాతక చక్రంలో భాగ్యాధిపతి కుజుడైనట్లయితే పగడాన్ని, గోమేధికాన్ని కలిపి ధారణ చేసినట్లయితే రాజకీయ రంగంలో విశేషమైనటువంటి రీతిలో రాణించడానికి ఆస్కారం ఉందని, రాజకీయంగా త్వరగా ఎదగవచ్చని రత్నశాస్త్రంలో వర్ణించడం జరిగింది. విద్యార్థులు విద్యలలో విశేషంగా రాణించటానికి, అద్భుతమైనటువంటి జ్ఞాపక శక్తి, ప్రజ్ఞా పాఠవాలతో విరాజిల్లటానికి పుష్యరాగాన్ని ధారణ చేయాలని, పుష్యరాగాన్ని ధారణ చేసినట్లయితే గురువు యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొంది విద్యార్థులు విద్యలలో విశేషంగా రాణించవచ్చని రత్నశాస్త్రంలో వర్ణించడం జరిగింది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో అత్యుత్తమమైనటువంటి ఫలితాలను పొందటానికి, భూ సంబంధమైనటువంటి వ్యవహారాలలో, కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలలో చక్కటి సత్ఫలితాలను పొందటానికి, భూములు కొనుగోలు, అమ్మకాలు ఇలాంటి కార్యాలు నిర్వర్తిస్తున్నటువంటి తరుణంలో చక్కటి ధన సమృద్ధిని పెంపొందింపజేసుకోవటానికి పగడాన్ని ధారణ చేసినట్లయితే చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. ఇంకా రత్నశాస్త్రానికి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలను గురించి, ఏ రత్నాలను ఎలా ధరిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో ఆ విశేషాంశాలను గురించి వచ్చే బుధవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన ఏ ద్రవ్యాన్ని దానం చేస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర యోగానికి స్వాగతం. హస్తా నక్షత్రం 2వ పాదం. దీని పేరు ముక్తాంశ అంటాం. ప్రధానంగా ముక్తి మార్గాన్ని చూపించే అంశ. మహాగణపతి అనుగ్రహాన్ని పొందినటువంటి నక్షత్రం. పాదానికి అధిపతి సాక్షాత్తు మహాలక్ష్మికి అధిష్టాన దైవంగా ఉన్నటువంటి శుక్రుడు. వృషభాంశ. దీనికి భోగాంశ అని పేరు పెట్టచ్చు, కానీ ముక్తాంశ అని ఆచార్య వరాహమిహిరాచార్యులు వారు పెట్టారు. ముక్తాంశ ముక్తిని ప్రసాదించే అంశ, సమస్తమైన కోరికలని ప్రసాదించే అంశ. ముక్తి ఎప్పుడు లభిస్తుంది? అన్నీ ఇక్కడ అనుభవిస్తే, మనస్సు సంతృప్తి చెందితే, ఆశలన్నీ పూర్తయితే అప్పుడు ముక్తి వస్తుంది. జ్ఞానం వైపు మనస్సు ఆలోచిస్తుంది. అసంతృప్తి ఉన్నా, బాధలున్నా, సమస్యలున్నా, సందేహాలున్నా అజ్ఞానము మనల్ని ఆవరిస్తూ ఉంటుంది. అజ్ఞానం అంటే భయము. భయం పోయినా జ్ఞానం వస్తుంది, అజ్ఞానం పోయినా జ్ఞానం వస్తుంది. అందుకనే అభయాన్ని ఇచ్చేటటువంటి మహాగణపతి ఆరాధన విశేషంగా హస్తా నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వారు తప్పనిసరిగా ఆచరించాలి, చెయ్యాలి. హోరాసార గ్రంథాన్ని పరిశీలిస్తే కామీ కుశలో వాగ్మీ విత్తవాన్ విదేశరతః యుద్ధోత్సుకో అతి నిపుణో
రిపుహంతాచ హస్తర్క్షే. అతి నిపుణ విశేషమైన పదం. నైపుణ్యం అందరికీ అన్ని సమయాల్లో ఉపయోగించడానికి అవకాశం రాదు. అందులో రెండవ పాదంలో జన్మించిన ప్రభావం చేత శుక్రుడి యొక్క అనుగ్రహం వల్ల, శుక్రుడంటే భోగాధిపతి కాబట్టి విశేషమైన భోగం ఏమిటి? భగవత్ సన్నిధి, భగవద్భక్తి, భగవత్ ఆరాధన, భగవత్ చింతన, భగవద్ ధ్యానం, భగవద్ దర్శనం, భగవంతుణ్ణి నిరంతరం మనస్సులో ధ్యానించడం. ఇలాంటి స్థితి అందరికీ కలగదు. మనకు నక్షత్రాధిపతి వల్ల ఏమొచ్చింది? ఆత్మశక్తి వచ్చింది. సూర్య ఆత్మా జగత, భగవానుడి యొక్క కటాక్షం ఉన్నది ఈ నక్షత్రానికి. సూర్య భగవానుడు కొన్ని నక్షత్రాలను ఏరి తన ఆధీనంలో పెట్టుకున్నాడు, తన పరిపాలనలో ఉంచుకున్నాడు. ఆ పరిపాలనలో ఉంచుకున్నటువంటి నక్షత్రాలలో సూర్యుడికి బాగా ఇష్టమైన నక్షత్రం, అరుణంలో విశేషంగా వర్ణించబడ్డ నక్షత్రం హస్తానక్షత్రం. హస్తానక్షత్రంలో కోరికలకి పెద్దపీట వేస్తుంది రెండో పాదం, శుక్రుడి ఆధీనంలో ఉండటం చేత. ఈ పాదాన్ని పరిశీలిస్తే చక్కగా విజ్ఞానవంతంగా జ్ఞానవంతంగా మాట్లాడేటటువంటి స్వభావం ఉంటుంది, బుద్ధి బలం అధికంగా ఉంటుంది, ప్రియవాచత్వం ఉంటుంది, ప్రతి వ్యక్తిని ప్రేమగా పలకరించే స్వభావం కలిగి ఉంటారు. ఇంకా విశేషంగా ఇతర దేశముల యందు జీవించడం, నేర్పు కలిగి ఉండటం, యుద్ధ చతురత, ఉత్సాహం, కార్య నిపుణత్వము, శత్రువులు లేకుండా చూసుకోవటం. శత్రువులు లేకుండా చూసుకోవటం అంటే మనోవిఘ్నాలు, మానసిక దుఃఖాలు, ఆటంకాలు, ఒత్తిళ్లు ఇవన్నీ లేకుండా చూసుకోవటం. దశానాథుడైనటువంటి చంద్రుణ్ణి ఎక్కువగా ధ్యానించాలి రెండవ పాదంలో. శుక్ర ధ్యానంతో పాటుగా చంద్రధ్యానం విశేషమైంది. అలా చేస్తే పరిపూర్ణత లభిస్తుంది. ద్వితీయ పాదస్య శుక్ర ముక్తాంశ సాధువాచక, శుభవాచకములు. వాక్ ఎలా ఉంటుంది? ప్రసన్నంగా ఉంటుంది. గణపతిలాగానే మాట్లాడతారు. ప్రసన్న వదనం ధ్యాయేత్, ప్రసన్న వాక్కులు, వాగ్వైభవం, వాక్వైఖరి, ఎవరిని బాధ పెట్టినటువంటి వాక్కులుంటాయి. ఎంత కోపం వచ్చినా కూడా వీరికి కోపం రాదు. అసలు క్రోధమే లేనటువంటి అంశ. సమస్తమైనటువంటి సౌభాగ్యములని ప్రసాదించే మంచి మనోబలం, బుద్ధిబలం కలిగినటువంటి గొప్ప జ్ఞానాన్ని, మోక్షాన్ని అందించేటటువంటి అంశ. శత్రుహీన, అరిషడ్వర్గములు ఎప్పుడైతే పక్కకి వెళతాయో భగవంతుణ్ణి దర్శించే ద్వారములు తెరుచుకుంటాయి. పరమాత్మని మనస్సులో ఊహించే శక్తి వస్తుంది. ప్రతిదాన్ని చిత్తశుద్ధితో ఆకళింపు చేసుకుని మరిచిపోనటువంటి బుద్ధిబలం ఉంటుంది. కారణం శుక్రుడికి బుధుడికి అవినాభావ సంబంధం విశేషంగా ఉన్నది. పాదస్పర్శను మనం పరిశీలిస్తున్నప్పుడు రాశితో ఉన్నటువంటి అనుబంధాన్ని మనం అంచనా వేయాలి. ఇక్కడ వృషభము పాదానికి అధిపతి, రాస్యాధిపతి బుధుడు. వీరిద్దరి మధ్యలో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యములు ఏ విధంగా ఈ రెండవ పాదం వారికి ఉపయోగిస్తాయో, వీరి భవిష్యత్తు ఎలా ఉంటుందో రేపటి శుభమస్తు కార్యక్రమంలో పరిశీలన చేద్దాం. ఇప్పుడు ఆరోగ్యము యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలించేద్దాం. సన్నగా ఉన్నవారు లావు కావడానికి, పుష్టిగా తయారు కావటానికి ఆకర్ణ ధనురాసనం బాగా ఉపకరిస్తుంది. వంశపారపర్యం వల్ల, జన్యు సంబంధిత సమస్యల వల్ల, ఆహారాన్ని తగు ప్రమాణంలో తీసుకోకపోవటం వల్ల కొంతమంది వయసుకు తగిన శరీర సౌష్ఠవంతో కనిపించరు. యుక్త వయసు వచ్చినా ఇటువంటి వారు శారీరకంగా అపరిపక్వంగా ఉంటారు. ఈ తరహా వ్యక్తులు వయసుకు తగిన విధంగా శారీరక పుష్టిని సంతరించుకోవటానికి ఆకర్ణ ధనురాసనం ఉపకరిస్తుంది. నేలపై కూర్చుని రెండు కాళ్లు చాపి ఎడమ కాలిని ఎడమ చేత్తో, కుడి కాలుని కుడి చేత్తో పట్టుకుని కొద్దిగా పైకి ఎత్తాలి. ఈ స్థితిలో ఒక్కో కాలిని చెవిదాకా లాగాలి. దీనిని ఆకర్ణ ధనురాసనంగా వ్యవహరిస్తారు. యాసనాన్ని నిత్యం సాధన చేయటం వల్ల తల నుంచి కాలి బొటనవేలి వరకు ఉన్న వివిధ కండరాలు పటిష్టవంతమవుతాయి.
XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రంలో మహావృక్షాలలో అత్యంత అద్భుతవంతమైనటువంటి శక్తి ప్రభావాన్ని ప్రసాదింపచేసి అదృష్టకరమైనటువంటి జీవితాన్ని ప్రసాదించే ముఖ్య వృక్షం రావి చెట్టు. ఈ రావి చెట్టును ఎవరైతే ఆరాధన చేస్తారో త్రిమూర్తి తత్వంలో విరాజిల్లేటువంటి అద్భుతవంతమైనటువంటి ప్రభావం ఈ చెట్టుకు ఉండటం చేత ప్రతివారు కూడాను రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయటం, రావి చెట్టు దగ్గర దీపారాధన చేయటం, రావి ఆకుపై తమ కోరికను వ్రాసి పూజా మందిరంలో ఉంచుకున్నట్లయితే సర్వే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావం తప్పనిసరిగా జరిగి తీరుతుందని చెప్పేసి శాస్త్రం. వాస్తుశాస్త్రంలో రావి చెట్టును పూజించే అలవాటు ఉంటే దాన్ని ఇంటికి పశ్చిమ దిశలో ఉంచటం చాలా మంచిది. కుండీలో రావి మొక్కను పూజించేటువంటి అలవాటు ఉన్నటువంటి వారు మీ గృహంలో పశ్చిమ దిశలో ఉంచటం చాలా మంచిది. గృహ యజమాని యొక్క గ్రహ నక్షత్ర ప్రభావ రీత్యా కానీ లేక వారి యొక్క రాశి ఫలితాన్ని బట్టి కానీ తప్పనిసరిగా గ్రహాల యొక్క అనుగ్రహం కూడా ఈ రావి చెట్టును ఆరాధించటం వల్ల గృహ యజమానికి చక్కటి యోగవంతమైనటువంటి ప్రభావం కలిగి తీరుతుంది. ధార్మిక దృష్టితో కానీ లేక శ్రద్ధాపరంగా కానీ అశ్వత్థ వృక్షం చాలా చక్కటి ప్రాధాన్యతను సంతరించుకున్నది. కాబట్టి ఈ యొక్క గొప్ప విశేష ప్రభావరీత్యా తన పరిశ్రమలో తగినంత అభివృద్ధి కలగటం లేదని భావించేటువంటి ఏ వ్యక్తి అయినా సరే శనివారం నాడు ఒక రావి ఆకు, తులసి తన దుకాణం లేదా ఆఫీసులో తాను కూర్చునే చోట ఉంచుకున్నట్లయితే రెండవ శనివారం నాడు మరో రావి ఆకు తీసుకొచ్చి అక్కడ ఉంచినట్లయితే ఇలా 7 వారాలు తప్పనిసరిగా రావి ఆకును తీసుకుని వచ్చి గనక ప్రతి శనివారం నాడు ప్రారంభించి ఇలా గనక చేసినట్లయితే వ్యాపారంలోనూ కుటుంబంలోనూ గృహ వాస్తురీత్యాను కూడాను అత్యంత అభివృద్ధికరమైనటువంటి ప్రభావంతో విరాజిల్లటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది అని వాస్తుశాస్త్రరీత్యా చెప్పవచ్చు. ఎవరికైనా మాటిమాటికి కూడా ఆటంకాలు గనక ఏర్పడుతూ ఉన్నట్లయితే అనుకున్న పనులన్నీ సఫలం కాకుండా మానసిక అశాంతికి గనక గురవుతూ ఉన్నట్లయితే అలాంటి వారు శనివారం నాడు తప్పకుండా, అంటే శనివారం తప్ప, శనివారం నాడు మాత్రం చేయకూడదు, శనివారం తప్ప ఇంకా ఏ రోజైనా ఒక రావి ఆకును తీసుకొని వచ్చి తూర్పుకు అభిముఖంగా కూర్చొని ఆ ఆకుపై దానిమ్మ కాడతో కేవలం అరగదీసినటువంటి సిరాతో కానీ గంధంతో కానీ ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి నామాన్ని 3 సార్లు రాసి ఆ ఆకును పూజాస్థలంలో భద్రంగా కనుక ఉంచినట్లయితే ప్రతిరోజు కూడాను మీ గృహంలో ఆ రావి ఆకుకు అగరబత్తి గనక ధూపం చూపించి అర్చించినట్లయితే త్వరగా సమస్యలన్నీ కూడా మటుమాయమైపోతాయి సుమా అంటోంది మనకు ధర్మశాస్త్రం. ఏది ఏమైనప్పటికీ రావి చెట్టులో దాగిన పరమార్థ లక్షణాన్ని వాస్తుశాస్త్రరీత్యా కూడాను గ్రహించి ప్రతి ఒక్కరూ కూడాను రావి చెట్టును ఒక కుండీలో పశ్చిమ దిశలో ఉంచుకొని ఆరాధన గనక చేసినట్లయితే సర్వే సర్వత్రా కూడాను
శుభదాయకవంతమైన ప్రభావంతో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా అనే విషయాన్ని మర్చిపోకూడదు. మీ మనస్సు శాంతి విహీనమై మానసిక ఆందోళనకు కనుక గురవుతున్నప్పుడు ఆ రావి చెట్టు వద్ద తప్పనిసరిగా బ్రహ్మ విష్ణు శివ స్వరూప తత్వంలో విరాజిల్లే ఆ చెట్టు వద్ద దీపారాధన గనక నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ చేసినట్లయితే తప్పనిసరిగా మానసిక ఆందోళన పటాపంచలైపోయి శాంతియుతమైనటువంటి ఆలోచన సరళితో జీవన మార్గం సాగించటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. అందుకే మన శాస్త్రంలో సంతానహీనులు సంతానం కలగటానికి రావి చెట్టు చుట్టూతా ప్రదక్షిణం చేసేటువంటి సాంప్రదాయ లక్షణం కూడా మనం మరిచిపోకూడదు. విద్యార్థులకు విద్యను బాగా ఆకళింపు చేసుకొని ఉత్తీర్ణతా శాతంతో వెలుగొందడానికి చదివిన చదువు గుర్తుపెట్టుకోవడానికి కూడా రావి చెట్టు మొదట పాలను గనక పోసినట్లయితే విద్యార్థులకు విద్యలో ఉన్నతమైనటువంటి ప్రభావం విరాజిలింప చేసుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. ఇటు గృహంలోనూ అటు చదువులోనూ మానసిక శాంతికి అలాగే సంతాన సాఫల్యానికి ఈ రావి చెట్టులో దాగిన పరమార్థ లక్షణాన్ని వాస్తుశాస్త్రరీత్యా కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా పాటించి తీరవలసిందే. ఇంటిలో గనక మహావృక్షంగా గనక రావి చెట్టు పెరిగితే వాస్తుశాస్త్రరీత్యా కించిత్తు నష్టదాయకమైన ప్రభావమే. అందుచేత రావి మొక్కను మాత్రమే కుండీలో పెంచేటువంటి ఏర్పాటు చేసుకోవటం సర్వత్రా కూడా శుభదాయకంగా ఇక్కడ వాస్తుశాస్త్రరీత్యా గమనార్హం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో రావి చెట్టును ఏ నక్షత్ర జాతకులు ఏ రోజు ఏ విధంగా అర్చన చేసినట్లయితే చక్కటి సత్ఫలితాన్ని పొందవచ్చు అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకు ఉపకరించే యోగాసనాలు ఏమిటో చూద్దాం. సన్నగా బక్కపల్చగా ఉన్నవారు శారీరక సౌష్ఠవాన్ని పొందటానికి ద్విహస్త విస్తృత బేకనాసనం కూడా ఉపకరిస్తుంది. నేలపై బోర్లా పడుకొని కుడి చేతిని కుడి పక్కకు చాపాలి, ఎడమ చేతిని ఎడమ పక్కకు చాపాలి. గడ్డాన్ని నేలకు తాకించాలి. మోకాళ్లని నేలకు తాకించి నడుము భాగాన్ని పైకి లేపాలి. ఈ ఆసన సాధన వల్ల శరీరంలో ముఖ్యమైన కండరాలన్నీ బలోపేతమవుతాయి.